వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీని భయపెట్టేలా ఆంధ్రప్రదేశ్లోని డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడంతో సినీ పెద్దలందరూ భయపడిపోయారని చెప్పవచ్చు. దీంతో వెంటనే అల్లు అరవింద్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. సినిమా థియేటర్లు మూసివేయడంలో ముఖ్యంగా ఆ నలుగురు పాత్ర ఉందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ నలుగురిలో నేను లేను. నాకు సినిమా థియేటర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లేవు. మహా అంటే ఒక 15 థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. సినిమా థియేటర్లు మూయడానికి నేను వ్యతిరేకం. అందుకే ఆ సమావేశాలకు హాజరు కాలేదు. ఆ నలుగురిలో నేను లేను అనే విషయాన్ని మీడియా గుర్తించాలి అని అల్లు అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అయితే దాంతోపాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనను నేను సమర్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చాలా అండగా ఉన్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా సినీ పెద్దలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సినీ పెద్దలు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ఉంటే బాగుండేది, కానీ సినీ పెద్దలు అందుకు ముందుకు రాలేదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు భయపడే ఇలా మాట్లాడారు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే మనం చూసాము, పుష్ప 2 సినిమా విడుదలయ్యే సమయంలో థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఒక బాలుడు పూర్తిగా గాయాల పాలై కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమస్య అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చగా మారింది. ఆ ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారి గురించి పెద్దగా పట్టించుకోలేదు. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి అల్లు అర్జున్పై అప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వారి ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తీసుకొచ్చేలా పోస్టులు పెట్టారు. అందుకే ఆ సమయంలో మెగా కుటుంబం అల్లు అర్జున్ గారిని పట్టించుకోలేదు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. వాళ్ళు అనుకొని ఉంటే అప్పట్లో అల్లు అర్జున్ గారు జైలుకు వెళ్ళేవారు కాదు, ఆ సంఘటనపై అంత చర్చ జరిగేది కాదు అనే విధంగా అల్లు అర్జున్ గారి అభిమానులు చర్చించుకున్నారు. అప్పుడు మెగా అభిమానులపై కూడా వీరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరిగింది. అయితే తాజాగా జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేస్తున్నారు అని వెల్లడించారు, కానీ దానిపైన పూర్తి నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, మేము సినిమా థియేటర్లు మూసివేయడం లేదని కూడా వెల్లడించడం జరిగింది. అయితే జూన్ 12వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుంది కాబట్టి ఆయన్ను టార్గెట్ చేస్తూ జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేస్తున్నారని ఒక ప్రచారం అయితే తెరపైకి తీసుకొచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అలాగే ఆయన కార్యాలయం నుంచి సినీ పెద్దలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన కూడా బయటికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా సినిమా థియేటర్లపై ప్రత్యేక దృష్టి పెడతాము, ఇకపై థియేటర్లో అమ్మే తినుబండారాలు కావచ్చు లేదా ఇతర సౌకర్యాలపై పూర్తిగా దృష్టి పెడతాము, ఎక్కడైతే సరైన సౌకర్యాలు లేవో అలాంటి సినిమా థియేటర్లపై చర్యలు తీసుకుంటాము అన్న రీతిలో సినిమా పెద్దలను భయపెట్టేశారు. దాంతో వెంటనే అల్లు అరవింద్ గారు మీడియా సమావేశానికి వచ్చి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ఏంటి, సినిమా పరిశ్రమ అనేది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది, దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అలా కాదు, ప్రభుత్వ సహకారం ఉంటేనే సినీ ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని ఆయన వెల్లడించడం జరిగింది. అయితే గతంలో ఈ మాటలు మాట్లాడింది ఎవరు అనేది ఆయన చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ అనేది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది, దాంతో ప్రభుత్వాలకు సంబంధం లేదు, అలా అని సినీ పరిశ్రమను భయపెట్టాలని చూస్తే రాజకీయ నాయకులు కాలిపోతారు అని వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ మాటలు ఒక సినిమా ఫంక్షన్లో అన్నది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అవసరమని మాట్లాడుతున్నారు. మరి అప్పుడేమో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు, ఇప్పుడేమో సినీ పరిశ్రమకు ప్రభుత్వం అవసరం ఉంది అంటున్నారు. మరి ఈ రెండు విషయాలపై పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలు వస్తే ఆయన పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. వారిద్దరు అనుకుంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చు. కానీ ఇక్కడ సమస్యలు పరిష్కరించకుండా సినిమా పరిశ్రమను భయపెట్టేలా ప్రకటన విడుదల చేశారు, మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అనేది పెద్దది. ఇప్పుడు ఆ పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉన్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అంటే చిరంజీవి గారి పేరే చెప్తారు. మెగా బ్రదర్స్లో ఒకరైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతుంటే ఆ సినిమాను ఆపేందుకు ఎవరైనా ముందుకు వచ్చే శక్తి ఉంటుందా? ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారే ఆలోచించాలి. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా మెగా కుటుంబానికి సంబంధించిన పెద్దలు లేకుండా ఆ సమస్యలు పరిష్కారం కావు. మరి అంత పేరున్న ఆ కుటుంబానికి సంబంధించిన మళ్ళీ అందులో ఒక డిప్యూటీ సీఎం హీరోగా నటించిన సినిమా విడుదలవుతే దాన్ని ఆపడానికి సాధ్యమవుతుందా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అయితే ఇక్కడ మాత్రం అనూహ్యంగా నా సినిమా వస్తుంది కాబట్టే ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్న రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్గా షాక్ ఇచ్చారు. ఇక్కడ మొత్తానికైతే ఎవరు అధికారంలో ఉంటే వారు ఏది మాట్లాడితే అదే చెల్లుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అందులో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ అవసరం సినిమా ఇండస్ట్రీకి కావాలి అని అంటున్నారు. అంతే తేడా, ఇంకేమీ లేదు.